హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కుకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు. నిందితుల్ని రాంచీలో పట్టుకున్నట్టు వెల్లడించారు. హత్య అనంతరం నిందితులు క్యాబ్ లో రాంచీకి పరారైనట్టు చెప్పారు. హఫీజ్పేట నుంచి సికింద్రాబాద్ కి వెళ్లి అక్కడి నుంచి రైల్లో రాంచీకి వెళ్దామనుకున్నారని, అయితే అక్కడ పోలీసుల కదలికలు చూసి క్యాబ్ తీసుకొని పరారయ్యారని సిపి వివరించారు. ఎవరినైనా ఇంట్లో పనికి పెట్టుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిపి సూచించారు. వారి నేపథ్యం గురించి ఆరా తీయాలని పేర్కొన్నారు. మొత్తం 7 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని చెప్పారు. రోల్డ్ గోల్డ్ నగలు చూసి ఇంట్లో భారీగా బంగారం ఉందని నిందితులు భావించారని తెలిపారు. కుకట్పల్లిలో రేణు అగర్వాల్ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడు మరొకరు కలిసి ఆమెని చేతులు కాళ్లు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి హత్య చేశారు. నగదు బంగారం దోచుకెళ్లారు. హత్య చేశాక అదే ఇంట్లో తాపీగా స్నానం చేసి యజమానికి చెందిన ద్విచక్ర వాహనంపైనే పరారయ్యారు. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు హర్ష ఇంకొకళ్ళు రోషన్ వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్ కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ అ హౌస్ హెల్ప్ గా. ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్ లో ఇంకో ఫ్లోర్ లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు. సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది. ఆ ఆశతో వెన్ నోబడీ వాజ్ దేర్ అట్ ద హౌస్, ఆ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్ కి బయటకు వెళ్లారు. వెళ్తే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది, ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హిటర్ విత్ ప్రెషర్, అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్ తో, దాని తర్వాత కట్టేసి దే స్లిట్ హర్ థ్రోట్ అండ్ వెంట అవే విత్ వాట్ ఎవర్ వాల్యుబుల్స్ వాస్ దేర్ ఇన్ ద హౌస్. సో దానికి మనకి ఒక 2 days పడింది టు ట్రేస్ దెమ్. మల్టిపుల్ టీమ్స్ తయారు చేశాము ఆఫ్ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ కలిసి ఎఫర్ట్స్ చేశారు. సో నిన్న లేట్ నైట్ ఫైనలీ ఇన్ రాంచీ దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు.